మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోనూ వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడనని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5-8 వచనాలు. కొందరు ఈ మాటల్ని ఈ విధంగా కూడా తీసుకుంటున్నారు, దేవుని మందిరానికి వెళ్ళనవసరం లేదు, మనం ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటే సరిపోతుంది అని. దేవుని మందిరంలో ఉన్నటువంటి దీవెన, ఆశీర్వాదాలు, నెమ్మది పొందుకోవాలంటే నిశ్చయముగా దేవుని సన్నిధిలోనికి రావాల్సిందే. మన హృదయపూర్వకముగా దేవుని ఆరాధించాలి అంటే అది దేవుని సన్నిధిలో మాత్రమే కుదురుతుంది, ఇంట్లో కుదరదు. ఇది చాలా వరకు సత్యం. కానీ కొందరు రహస్యంగా ప్రార్థించాల్సినటువంటి తమ స్వంత విషయాలు కూడా బహిరంగంగా ప్రార్థిస్తారు. లేదు, ఆ ప్రార్థనా మందిరం ఉంది అంటే బయట నిలబడి అందరికీ కనిపించేలా ప్రార్థన చేస్తూ నిలబడుతున్నట్టు అలా కనిపిస్తూ ఉంటారు. ఇవన్నీ కరెక్ట్ అయితే కాదు. మనం దేవుని మందిరంలోనికి వెళ్ళి మోకరించి మరి మన హృదయములలో దేవుని సదులో ప్రార్థించవచ్చు. మందిరంలోనికి వెళ్ళి ప్రార్థించకూడదనేది ఆ విషయం కాదు. కానీ మనము రహస్యమందు చూస్తున్నటువంటి దేవునికి వినబడేలా ప్రార్థించాలే కానీ మనుషులకు వినబడేలా కాదు. మరికొందరైతే మరి దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి సమయంలో ప్రార్థన అవకాశం వస్తే మరి వారి కుటుంబాల్లో వాళ్ళు ఒంటరిగా చేయాల్సినటువంటి ప్రార్థన అంతా కూడా ఆ ప్రార్థనలో చేసేస్తారు. అక్కడ సమయం ఎంతో వ్యర్థమైపోతుంది. అనేక మంది వస్తారు, అనేక మంది ప్రార్థన కోసం ప్రయత్నం చేస్తారు, నేను కూడా ప్రార్థించాలి అని వాంఛ కలిగి వస్తారు. కాబట్టి సమయానుకూలమైనటువంటి ప్రార్థన కూడా మనం నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. విస్తరించి ప్రార్థించడం వల్ల దేవునికి నా మొర వినబడుతుంది అని చెప్పేటువంటి ఆలోచన వ్యర్థం. ఎందుకంటే ఆయన మన హృదయాలు ఎరిగిన దేవుడు. మనం అడగక మునిపే మనకు అక్కరగా ఉన్నవన్నీ ఆయనకు తెలుసు. మనం అడిగి ప్రభు ఈ సృష్టిని మన కోసం ఇవ్వలేదు. ఆయన మనల్ని సృష్టించడానికి ముందు ఈ సృష్టి యావత్తును సృష్టించి ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది అంటూ ప్రతి విషయాన్ని చేసి ఆ తర్వాతే మనల్ని సృష్టించాడు. మనకు కావాల్సిన సమస్తము ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన ఈ సందర్భంలోనే పరలోక ప్రార్థనను నేర్పించి ఉంటాడు. పరలోక ప్రార్థన చేయడం ద్వారా మరి మనకు కావాల్సిన ప్రతి అవసరత సంధింపబడుతుంది. అది మాత్రం కాదు, మరి ఆ పరలోక ప్రార్థనలో ఇతరులను క్షమించేటువంటి విషయం కూడా ఉంటుంది. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము అనేటువంటి మాట ఆ పరలోక ప్రార్థనలో మనం చెప్తాం. మనం ముఖ్యముగా ఆ విషయాన్ని మనం పాటిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దాని యొక్క జవాబు నిశ్చయంగా మనం పొందుకుంటాం. ప్రార్థనలో అనేకమైనటువంటి ప్రార్థనలు ఉన్నాయి. మోకాటి ప్రార్థన, కన్నీటి ప్రార్థన, మరి సంఘముతో కలిసినటువంటి ప్రార్థన, సంఘముతో మాత్రం కాదు కుటుంబంతో కలిసి కూడా ఏకీభవించి ప్రార్థించేటువంటి ప్రార్థన. ఇలా ప్రార్థనలో చాలా విధానాలు ఉన్నాయి. ప్రతి విధానంలో కూడా విస్తరించి మాట్లాడడం వలన ఏమీ సాధించలేము. నీకు అత్యధికమైన సమయము దేవుని సన్నిధిలో గడపాలి అనే వాంఛ మీకు ఉన్నట్లయితే మరి మీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించండి. ప్రార్థన ఆలకించే దేవుడు వేషధారుల వలె ఉండొద్దు అని చెప్తూ మరి కొన్ని మాటలతో మనకు బయలుపరిచిన ప్రతి విధానాన్ని బట్టి దేవాతి దేవునికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యూ.